బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా జీవజల ఊటయు ప్రభు నీవే సత్యము మార్గము ప్రభు నీవే జీవజల ఊటయు ప్రభు నీవే సత్యము మార్గము ప్రభు నీవే నా తోడ పుట్టవు ప్రభు నీవే నాలోని సంతసం ప్రభు నీవే నా తోడ పుట్టవు ప్రభు నీవే నాలోని సంతసం ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నా క్రియలన్నీయు ప్రభు నీవే నాదు బలమంతయు ప్రభు నీవే నా క్రియలన్నీయు ప్రభు నీవే నాదు బలమంతయు ప్రభు నీవే నా కోట బాటయు ప్రభు నీవే నాడాలు కేడెము ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవే నా పునరుద్ధానము ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే ధ్వనియు శబ్దము ప్రభు నీవే వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే ధ్వనియు శబ్దము ప్రభు నీవే తాళము రాగము ప్రభు నీవే రోగిడి కంచెయు ప్రభు నీవే లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా
నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. పరిశుద్ధ గ్రంథం యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్య భాగములో చూడగలిగితే, భూమి నా రక్తమును కప్పివేయకుము, విరామము లేకుండా మొరపెట్టడం అనేది ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉన్నది. భూమికి చెప్పబడుచున్నటువంటి మాట ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఒలికించబడినటువంటి రక్తము ఏదైతే ఉందో ఆ భూమి ఆ రక్తమును తాగకూడదు. భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు. భూమి మీద ఎవరి రక్తం ఒలికించబడగలిగాది? ఒలికించబడిన ఆ రక్తం ఎందుకు భూమి తాగకూడదు? ఎందుకు ఆ భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు? భూమి కప్పివేయక, భూమి రక్తాన్ని తాగకుండా అలా ఉండాలని, అలా ఉన్న సమయములో విరామము లేకుండా మొరపెట్టడం అన్నది కనిపిస్తున్నది. విరామం అనేదే కలుగగలిగితే మొర అనేది లేదు. అక్కడ విరామములే. రక్తానికి విరామము లేదు అంటే మొరపెడుతూనే ఉండడం. మీకింకా అర్థవంతం కావటానికి అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచన భాగములో చూడగలిగితే, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయలుపరుచును అని వ్రాయబడి ఉన్నది. భూమి మీద ఒక వ్యక్తి మరో వ్యక్తిని గాయం చేసి ఆ వ్యక్తి నుండి కూడా పడినటువంటి లేక ఆ రక్తం ఉలికించబడిన తర్వాత ఆ భూమి తాగకూడదు. ఆ భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు. ఒకవేళ భూమి తాగగలిగితే, ఆ భూమి ఆ రక్తాన్ని కప్పగలిగితే దానిని బయలుపరచాలి, బట్టబయలు చేయాలి. ఆ రక్తం మరుగు కాకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఎవరి రక్తాన్ని ఒలికించారు? ఆ ఒలికించబడిన రక్తం మొరపెడుతూనే ఉండడమా? దానికి విరామం అనేది లేదా? అసలుకు ఏంటి దీని అర్థం? పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా మనం పరీక్షించగలిగితే, పరమందు దేవుడున్నాడు, ఇహమందు మానవుడు ఉన్నాడు. పరమందున్న దేవాతి దేవుడే దైవత్వమును విడిచిపెట్టేశాడు.
ఆయన దివినే విడిచిపెట్టాడు, ఆయన భువికి అరుదించాడు. నీ వంటి నా వంటి దీన శరీరమును ధరించుకొని ఆయన రాగలిగాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈ భూమి మీద ప్రత్యక్షం కాగలిగాడు. అయితే ఇదే భూమి మీద దేవుడు తన పోలికలో తన స్వహస్తముల చేత నిర్మింపబడినటువంటి మనుష్యుడు కూడా భూమి మీద ఉండగలిగాడు. వాడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. పరమందు ఆయన, ఇహమందు మానవుడు. ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క రక్తము మాత్రమే భూమి మీద చిందించబడగలిగాది. మనిషి యొక్క రక్తము చిందించబడగలిగాది, దేవుని యొక్క రక్తము కూడా చిందించబడగలిగాది. ఈ రెండు రక్తములు కూడా భూమి మీద పడిన తర్వాత, ఏ భూమి నీ మీద ఉలికించబడినటువంటి మానవుని రక్తం, దేవుని యొక్క రక్తం తాగవద్దు, నీవు కప్పివేయవద్దు, దానిని నీవు బట్టబయలు చెయ్యి. అది విరామము లేకుండా మొరపెడుతూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి. నిజమే, ఆ రక్తానికి విరామము లేదు. విరామము కావాలని రక్తం అనుకుంటే ఇక మొర అనేది లేనే లేదు, మొరన్నది లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఈ రెండు రక్తములను గురించి బైబిల్ ఏం చెబుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచన భాగాన్ని చూడగలిగితే, క్రొత్త నిబంధనకును 12:24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, మధ్యవర్తి అయిన యేసు నొద్దకును. హేబేలు కంటే, ఇక్కడ నుంచి వినాలి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, మరి శ్రేష్టముగా పలుకు, ప్రోక్షణ రక్తమునకును, ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు, మీరు వచ్చి ఉన్నారు. చూడండి, ఈ వాక్య భాగములో చూడగలిగితే హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తం పలుకు, ప్రోక్షణ రక్తములోనికి మీరు రాగలిగారు అని వ్రాయబడి ఉంది. ఇహమందున్న మానవుడు హేబేలుగా కనిపిస్తుంటున్నాడు. హేబేలు కంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు ప్రభులవారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అసలుకు హేబేలు ఎవరు? బైబిల్ చెప్పారు, హేబేలు నీతిమంతుడు అని. అసలుకు దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్పగలిగాది. అయితే ఇక్కడ హేబేలు ప్రోక్షించిన రక్తము కంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రోక్షించిన రక్తం శ్రేష్టమైనది. హేబేలు కంటే యేసుక్రీస్తే శ్రేష్టమైన వాడు అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే ఇక్కడ హేబేలు ప్రోక్షించిన రక్తము కంటే పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనము వచ్చి ఉన్నాము అంటే అది క్రీస్తు యొక్క రక్తం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పలుకు ప్రోక్షణ రక్తం, రక్తం పలుకుతుంది, రక్తం మొరపెట్టగలుగుతుంది. బైబిల్ చెబుతూ ఉంది, దేహమునకు ప్రాణం రక్తమే అని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంటున్నది. అయితే హేబేలు భూమి మీద తన యొక్క రక్తం ఒలికించబడగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తము భూమి మీద ఒలికించబడగలిగాది. ఇక్కడ హేబేలు రక్తము కంటే క్రీస్తు రక్తము శ్రేష్టమైనది. వీరి ఇద్దరి రక్తం భూమి మీద ఎప్పుడైతే ప్రోక్షించబడగలిగాదో, ఏ భూమి
ఎక్కడ కానీ తాగవద్దు రక్తం, ఎక్కడ కప్పివేయవద్దు. ఒకవేళ తాగడమే జరిగితే అది మరుగు చేయబడకుండా దానిని నీవు బట్టబయలు చేయాలి. ఎందుకు? ఆ రక్తం విరామము లేకుండా మొరపెట్టునటువంటిది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచన భాగములో చూస్తే నీతిమంతుడైనటువంటి హేబేలు కనిపిస్తున్నాడు. హేబేలు అర్పించాడు అర్పణ దేవునికి. తన అన్నైనటువంటి కయీను అర్పించగలిగాడు దేవునికి అర్పణ. హేబేలు అర్పణ అంగీకరించబడ్డది, కయీను యొక్క అర్పణ తృఢీకరించబడగలిగా. ఒకరిది అంగీకరించి మరొకరిది దేవుడు తృఢీకరించగలిగాడంటే దేవుడేమైనా పక్షపాత? దేవుడు పక్షపాతి కాదు కదా. అయితే ఒకరిని అంగీకరించడం, ఒకరి తృఢీకరించడం ఏంటి కారణం? దేవుడు ఆ రోజున ఇద్దరి యొక్క జీవితాలు చూశాడు. నా దృష్టిలో ఎవడు యోగ్యమైన వాడు అని. ఆయన దృష్టిలో యోగ్యుడు హేబేలు, అయోగ్యుడు కయీనుగా కనిపిస్తూ ఉన్నాడు ప్రవర్తన విషయంలో. అందుకే కయీను దుస్థిని సంబంధి, హేబేలు నీతిమంతుడు ప్రవర్తన విషయంలో. ప్రవర్తన చెడగొట్టుకొని ఎంత అర్పణ అర్పించినా చెడిపోయిన ప్రవర్తన కలిగిన వ్యక్తి అర్పించిన అర్పణ దేవార్పితం కాదు అది. అందుకే విసర్జించాడు. దైవ దృష్టిలో హేబేలు ప్రవర్తన చక్కని సత్ప్రవర్తనతో కూడినది కాబట్టే ఆ జీవితము కలిగిన వాడు కొంత అర్పించినా ఎక్కువ అర్పించినా అది దేవార్పితమైపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో అసూయ అనేది కలుగగలిగాది. ఒంటరితనం కోసం ఎదురు చూచాడు హేబేలు విషయంలో. ఆ సమయమే వచ్చింది. మీద పడ్డాడు, గాయాన్ని రేపాడు, రక్తం ఒలికించబడ్డది భూమి మీద. ఆదికాండం 4:10 చూడగలిగితే నీతిమంతుడైన రక్తము భూమి మీద పడిన తర్వాత భూమి కప్పివేయకుండా, భూమి తాగకుండా ఆ రక్తమును బట్టబయలు చేసింది. ఆ రక్తము అక్కడ విరామము లేకుండా ఏమని మొరపెడుచున్నది? చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్త స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అసలుకు హేబేలు యొక్క రక్తము భూమి మీద ప్రోక్షించబడిన తర్వాత భూమి నుండి హేబేలు యొక్క రక్తము నాకు మొరపెట్టుచు ఉన్నది. అసలుకు హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టింది? అక్కడ ఆ మొరపెట్టిన విధానం పరిశుద్ధ గ్రంథములో ఏమైనా ఉందా అని మనము చక్కగా పరీక్షించి చూడగలిగితే కానరాదు కదా. అయినా దేవుడు చెబుచున్నాడు, కయీను, ఎవని రక్తముని ఉలికించితివో అది విరామము లేకుండా నాకు మొరపెడుతున్నదయ్యా. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది కయీనుకు. హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టింది? ఏమని మొరపెట్టింది తెలుసా? యెహోవా, వాడు దుష్టుడు, నేను నీతిమంతుడను. దుష్టుడైనటువంటి వీడు నా మీద పడి గాయాన్ని రేపి రక్తమును ఒలికించగలిగాడు కాబట్టే నీవు వానికి ప్రతీకారము చెయ్యి. హేబేలు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెట్టినది ఏమిటి అంటే ప్రతీకారం, 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 ప్రతీకారం. గమనించాలి, హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. బైబిల్ చెబుతూ ఉంది. ఇది మనందరికీ అవగాహనకు వచ్చాది. ఆ రక్తం ప్రతీకారం సరికదా. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటగా ఆయన ఎక్కడ రక్తాన్ని చిందించగలిగాడు
అని మిమ్మల్ని అడగగలిగితే యూదా ఇస్కరియోతు యొక్క ముద్దుతో యూదా క్రీస్తుని రాణువు వారికి అప్పగించడం చూస్తున్నాం. ఎవరి చేత క్రీస్తు పట్టబడగలిగాడు? అప్పటి నుండి ఆయన గొల్గోతా పర్వతం వరకు వెళ్ళునంత వరకు తిట్టువాడు తిట్టడం, కొట్టువాడు కొట్టడం, అనగా తన దేహము మీద మనుష్యులు ఎంత దాడి చేసి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏ ఆయుధమును తన మీద వేసినా రేపబడిన గాయం, అందులో నుండి వచ్చిన రక్తం దేహమంతా రక్తసిక్తం చేసేసాది. అయితే దీనికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని ప్రోక్షించిన మొట్టమొదటి స్థలం ఏది అంటే గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు తండ్రికి మొరపెట్టేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించగలుగుతావా అడిగాడు. పాపం, ఎందుకంటే మన వంటి దిన శరీరమును కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అలా అడగడము ఎందుకు అంటే తాను పొందనయున్న సిలువ శ్రమ ఎటువంటిదో ఎరిగి ఉన్నవాడు. ఆయన పొందనయున్న ఆ సిలువ మరణము ఎటువంటిదో ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా? ఆ గిన్నె ఏదో కాదు, అది శ్రమల గిన్నె. అది శ్రమల గిన్నె. సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యులు చేసిన పాపం పూర్తిగా దేవుడు తీసి తన మీద వేసుకుని పాపము ద్వారా వచ్చేటువంటి ఆ శ్రమ అనేది, ఆ మరణం అనేది ఎటువంటిదో ఎరిగిన దేవుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా అంటే దాని అర్థం ఏంటి అంటే నేను పొందబోయేటువంటి ఈ శ్రమ కంటే ఇంకొక శ్రమ అన్నది ఏదైనా నువ్వు పెట్టగలుగుతావా? అది భరించరాని శ్రమ, అది శక్తికి మించిన శ్రమ. ఇది కాకుండా మరొకటి ఏదైనా నువ్వు పెట్టగలుగుతావా అన్నటువంటి అర్థాన్ని తెలియపరుస్తుంది ఆయన మొరపెట్టిన మొరలో. మళ్ళీ సమర్థించుకున్నాడు, నీ చిత్తమే జరగని తండ్రి, నీ చిత్తమే జరగని. గమనించాలి, చితికిపోయిన ఆ శరీరం చిట్ట చివరికి ఆ శరీరములో ఉన్న యేసుక్రీస్తు వేదన, ఆతురతగా ప్రార్థించడం, చిట్ట చివరికి ఆయన శరీరములోను పుట్టుకొచ్చినటువంటి ఆ రక్తం గొప్ప రక్త బిందువు వలె నేల మీద పడెను. శరీరములో చెమట అయితే నేల మీద పడేటప్పుడు రక్త బిందువులాగా పడగలిగాది. అంటే దాని అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఉన్న రక్తనాళములన్నీ కూడా చిట్లిపోయాయి. రక్తనాళములు ఎప్పుడు చిట్లిపోతాయి అంటే మనిషికి ఉన్నటువంటి శక్తికి తగినటువంటి సమస్య ఏది వచ్చినా తట్టుకోగలుగుతాడు. కానీ మనిషి యొక్క శక్తికి మించిన శోధనలు ఏదైనా వస్తే యోచించేదానికంటే అధికంగా యోచించగలిగితే తెలియకుండానే మానవుని యొక్క రక్తనాళాలు చిట్లిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిస్థితి గెత్సెమనే తోటలో ఆయన పరిస్థితి అంతే. ఆ రక్తనాళములు ఎప్పుడు చిట్లిపోవడము జరగగలిగాదో రక్తములో శరీరములో వచ్చేటువంటి ఆ చెమటలో రక్తనాళముల నుండి వచ్చే ఆ రక్తము కలిసి అది గొప్ప రక్త బిందువు వలె భూమి మీద పడిపోయాది. అది మొదట క్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించిన రక్తం. అది ఆ మీదటే ప్రభువు ప్రోక్షించిన రక్తం మనకు కనిపించగలుగుతుంది. చెంప మీద కర్రతో కొట్టారు. మానవుని యొక్క నోటిలో ఉన్న దుర్గంధం ఆ ఉమ్మిని ముఖము మీద ఉంచగలిగారు. చెయ్యి చాచి
చెంపల మీద మొలిచిన వెంట్రుకలను పట్టుకొని పెరికివేయగా గుత్తులు గుత్తులుగా వచ్చినప్పుడు అందులో నుండి కూడా రక్తం స్రవించబడగలిగాది. రక్తం కరుడు కట్టింది. చెమట కూడా అక్కడ మానవ నోటిలో నుండి వచ్చిన ఉమ్మి ముఖము మీద పడినప్పుడు అది కూడా తుడుచుకోవటానికి కూడా వీలు కాలేని పరిస్థితి. ముఖము మీద పడిన ఉమ్మిని ఎందుకు చేతితో తుడుచుకోలేకపోయాడు? అసలుకు చెంపల మీద ఉన్న వెంట్రుకలు పెరిగినప్పుడు రక్తము వచ్చినప్పుడు ఎందుకు తుడుచుకోలేకపోయాడు? చేతులు సంకెళ్లతో బంధించేశారు. అందుకే అలా వదిలిపెట్టేశాడు. ఇక మీద పడినది కొరడా కాదా? మీద పడినది మేకు కాదా? మొయ్యలేని బరువు పెట్టబడింది సిలువ కాదా? ఈటెను ఉపయోగించారు, ముండ్ల కిరీటం ఉపయోగించారు. ఇలా చెప్పగలిగితే ఎంతో. అయితే ఇవన్నీ కూడా జరగటానికి ముందుగా గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువు వలె నేల మీద పడగలిగాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం భూమి కప్పివేయలేదు. యేసుక్రీస్తు రక్తం భూమి తాగలేదు. ఆ రక్తము కూడా మొరపెట్టింది. ఆ రక్తానికి విరామము లేదు. విరామమే ఉండి ఉంటే మొరలే, విరామము లేదు. యేసు రక్తం ఏమని మొరపెట్టాది? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమిస్తావా? వీరిని క్షమిస్తావా? క్రీస్తు రక్తం మొరపెట్టినది, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని క్రీస్తు రక్తం ఆ విధంగా మొరపెట్టింది. హేబెలు రక్తం ఈ దుష్టుడైన కయీను నన్ను చంపేసి రక్తాన్ని ఉరికించగలిగాడు, వీనికి ప్రతీకారము చేయి. హేబెలు రక్తం ప్రతీకారము చేయమన్నది, క్రీస్తు రక్తం క్షమించమని చెప్పగలిగాది. అందుకనే హేబెలు యొక్క రక్తము కంటే పలుకు ప్రోక్షర రక్తములోనికి మీరు వచ్చారు అంటే హేబెలు రక్తము కంటే క్రీస్తు యొక్క రక్తం అంత శ్రేష్టమైనది బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అది ప్రతీకారం. క్రీస్తు రక్తం ప్రతీకారాన్ని కోరుకోలేదు, క్షమించమని కోరుకోగలిగాది. ఎంత గొప్ప మనస్సు కదా యేసుక్రీస్తు యొక్క మనస్సు! ఎంత గొప్ప మనస్సు! మనము దేవుని యొక్క బిడ్డలం. మనందరికీ వాక్యాన్ని గురించిన ఒక చక్కని సరైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తులం. అయితే హేబెలు ఏదైతే ప్రతీకారం అనేది చెయ్యమని మొరపెట్టగలిగాదో, కాలానుగుణ్యంగా చూస్తూ రాగలిగితే నిర్గమకాండం 21వ అధ్యాయం 23లో చూడగలిగినట్లయితే, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. నిర్గమకాండం 21:23 నాయన. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇది ధర్మశాస్త్రపు యొక్క చట్టం. ఇది ఎవడైనా పాత నిబంధన కాలములో హాని చేస్తే వానికి ప్రతిహాని చెయ్యాలి. ఎవడైనా దెబ్బ వేస్తే వానికి ప్రతి దెబ్బ వేయాలి. ఎవడైనా ప్రాణము తీస్తే వారి ప్రతి ప్రాణాన్ని తీసివేయాలి. అందుకే కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. ప్రతీకారము కాదా ఇది? ధర్మశాస్త్ర కాలములో చూడగలిగితే జీవించినటువంటి వ్యక్తుల మధ్యన ప్రతీకారాన్ని తీర్చుకుంటూనే వచ్చేసాది. అది ఎప్పుడు ప్రారంభమైంది? హేబెలు యొక్క రక్తము నుండి అది ప్రారంభమయ్యాది. క్రీస్తు భూమి మీదకి వచ్చినంత వరకు కూడా ప్రతీకారముతోనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. గమనించాలి, క్రీస్తు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రతీకారం అనేది
ఎప్పుడు దేవుడు దాన్ని సమాప్తం చేశాడు అంటే, ఆయన రక్తము మొరపెట్టినది, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలైన మనమందరం హేబేలు యొక్క రక్తము క్రింద మనము లేము. ధర్మశాస్త్రపు యొక్క చట్టము కింద లేక ధర్మశాస్త్రము యొక్క కాడి క్రింద మనము లేము. మనమందరం క్రీస్తు పలుకు ప్రోక్షణ రక్తము క్రిందికి మనం వచ్చేసాం. మనము వచ్చాము కాబట్టే ఆయన రక్తము ఏమని మొరపెట్టిందో అదే విధంగా మనము మొరపెట్టాలి. అదే మొరపెట్టాలి. తిట్టేవాడు, కొట్టేవాడు, చంపేవాడు అందరూ సిలువ క్రిందే ఉన్నారు. ఒక్క మాట దేవుడు చెబితే నిజముగా దేవుడు గెత్సేమనేలో అన్నాడు, పట్టబడినప్పుడు 12 వ్యూహ సైన్య సమూహాన్ని నా తండ్రి పంపుతాడు నేను మొరపెడితే. ఒక్క వ్యూహానికి 6,000 మంది యోధులు, అలా లెక్క పెడితే 72,000 యోధులు నా తండ్రి పంపగలుగుతాడు. అంత అధికారాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు. అయినను తన విషయములో ఎవరు తిట్టి, ఎవరు కొట్టి, ఎవరు చంపటానికి ముందుకు రాగలిగారు. గొప్ప మనస్సుతో ఆయన రక్తము మొరపెట్టినది, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, క్షమించు అని. బాగా గమనించాలి. ఈ మధ్య నేను ఒక ప్రార్థన విన్నాను. నేను విన్న ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే, అక్కడ చాలా భారంగా ప్రార్థించడం, అలా భారంగా చేస్తూ మళ్ళీ ఏడుస్తూ ప్రార్థించడం. ఏంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశం అని చూస్తే గమనించాలి. ఆత్మీయంగా ఎదుగుచు లేక సేవాపరంగా సాగిపోయేటప్పుడు ఒక వ్యక్తి సేవకైనా, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికైనా ఎవరో అభ్యంతరాన్ని కలిగించినట్లు వారందరూ కూడా పటపటపట నాశనమై చచ్చిపోవాలి అని వారి బోధకుడు, మీరు ఆ విధంగానే ప్రార్థన చేయుడిని తన విశ్వాసులకు చెప్పడం. వారు ప్రార్థన, ప్రభువా అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండకుండా నాశనమైపోవాలి. నాకు తెలియదు యేసయ్యా వారికి ఎటువంటి మరణం వస్తుందో, చంపేయ్. వీరింకా హేబేలు రక్తము క్రిందే ఉన్నారు. వీరు క్రీస్తు రక్తము క్రిందికి రాలే. వీరింకా ధర్మశాస్త్రము కాడి కిందనే ఉంటున్నారు. యేసుక్రీస్తు కాడి కిందికి రాలే. పలుకు ప్రోక్షణ రక్తం ఏం పలికింది? తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలియదు, వీరిని క్షమించాయి. తిట్టేవాన్ని, కొట్టేవాన్ని, చంపేవాన్ని అంత గొప్ప మనస్సుతో దేవుడు క్షమించమన్నప్పుడు, నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజముగా దైవ సేవకుడవైతే, ఆ మనస్సే నీకు ఉంటే క్షమించు అని అనగలుగుతాం. చంపేయి, నాశనం చేసేయి. ఎంత దరిద్రమైన ప్రార్థన కదా. అవునా కాదా పాస్టర్ గారు? బైబిల్ అలా చేయమన్నాడా? మరి యేసుప్రభు ఏమైనా చేయమన్నాడా? మళ్ళీ కొంతమంది చెబుతారు, నిజముగా సేవకులకైనా లేక పూర్వకాలంలో ఉన్న వ్యక్తులకైనా వారికి వాక్య జ్ఞానం లేదు, వారికి తెలియదు. వాళ్లకు చూడండి, అటువంటి ప్రార్థన తాను చేస్తూ తన చేతి క్రింద ఉన్నటువంటి విశ్వాసంలో కూడా ఆ విధంగా చేయమని చెప్పగలిగితే, నిజంగానే వాక్యాన్ని గురించిన అవగాహన లేని వ్యక్తులు, అవునా, నా మీద ఎంతోమంది తిరుగుబాటు చేశారు, ఈరోజు వరకు నాకు ఎంతోమంది శత్రువులు ఉంటున్నారు, నేను వారిని ముఖాముఖిగా ఎదుర్కోవటానికి శక్తి లేదు,
ఏదైనా ఒక ఆయుధం తీసుకుని ధైర్యంగా వెళ్ళి కొట్టడానికే నాకు అంత శక్తి లేదు, ఇదేదో ప్రార్థన చాలా బాగుంది అని వీళ్ళు కూడా, ప్రభువా నాకు పలానామె శత్రువు, నాకు పలానా వ్యక్తి శత్రువు, కాబట్టి ప్రభా నా మోకాల నేల మీద వేసి నేను కూడా కళ్ళ నుంచి నీళ్లు కార్చి వారిని నాశనం చేసి వాళ్ళని చంపేయి, వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయి వారికి ఎటువంటి మరణం వస్తుందో నాకు తెలియదు, చంపేయి చంపేయి చంపేయి. క్రైస్తవ సమాజం చెడిపోలేదా? వాక్యపు యొక్క అవగాహన లేని వ్యక్తులు అటువంటి ప్రార్థనలు వినగలిగితే ఇది కరెక్ట్ అయిన ప్రార్థన అని చెప్పని వారు చేశారంటే ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని చెడగొడుతున్నారా, బాగు చేస్తున్నారా? చెడగొడుతూ ఉన్నాడు. భూమి రక్తాన్ని కప్పివేయవద్దు, బట్టబయలు చెయ్యి, అది విరామము లేకుండా మొరపెడుతూ ఉంది. ప్రతీకారము చెయ్యి, హేబేలు రక్తం. ఇలాంటి వ్యక్తులందరూ హేబేలు రక్తం కింద ఉన్నారు, ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్నారు. వారు ఇంకా క్రీస్తు దగ్గరికి రాలేదు, క్రీస్తు రక్తం దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే క్షమించమని కోరుతారు, కానీ ప్రతీకారాన్ని కోరేవారు కాదు. నీవు ఏ ఇంటి తల్లివో, ఏ ఇంటి తండ్రివో, నీవెవరివైనా కానీ క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తివి నీవు. నీ దేవుడు ఈ భూమి మీద ఎటువంటి విలువైన మాటలు పలికాడు, ఎటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము జీవించాడో, నీవు కూడా అదే జీవితాన్ని పోలి నీవు జీవించాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక్కొక్కసారి మనము కూడా అంతే. ఎవరైనా కానీ మనల్ని బాగా హింస పెట్టేటప్పుడు, మనల్ని బాగా బాధ పెట్టేటప్పుడు చిట్ట చివరికి దాన్ని తట్టుకోలేక, భరించుకోలేక మనం కూడా ఒక్కొక్కసారి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం కూడా ఏం చేస్తాము అంటే ప్రార్థన చేసేస్తాం. దేవా వాళ్ళకి శాపం రాని, వాళ్ళకి శిక్ష రాని, వాళ్ళకి తొక్కేసేయి, వాళ్ళ కనుమరుగైపోవాలి, వాళ్ళు నన్ను బాగా బాధ పెడుతున్నారు, సేవను బాధ పెడుతున్నారు, సంఘాన్ని బాధ పెడుతున్నారు అని ఒక్కొక్కసారి మనుష్యుల నుండి మనకు వచ్చేటువంటి పోరాటాలు అనుకున్న కాలములో అవి తొలగిపోకుండా అవి నిత్యము మనతో పోరాడుతూనే ఉండగలిగితే మనం కూడా ఒక్కొక్కసారి అటువంటి ప్రార్థనలు కూడా చేసేస్తూ ఉంటాం. అదేమాత్రం కానీ అటువంటి ప్రార్థనలు చేయడం మంచిది కానే కాదు. యేసు ప్రభువుకు నీవు కుమార్తెవు కావాలి అంటే, నీవు కుమారుడువు కావాలి అంటే, యేసు ప్రభువు భూమి మీద ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, అదే నీవు బైబిల్ గ్రంథంలో చూస్తే గాన మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని చూడండి. నీవు నిజముగా ఆయన కుమార్తెవు కుమారుడువు కావాలి అంటే మత్తయి 5:44 చదువుకుందాం. నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్ముని హింసించే వారి కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయుడి. మొదటి ఏమన్నాడు? చదువునైనా ఆయన చెడ్డవారి మీదను, మొదటి నుంచి చదువునైనా, చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చూడండి, మన కుమారులు కుమార్తెలు కావాలి అంటే చదువునైనా, మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, వాక్య భాగంలో చూస్తే శత్రువుని ఏం చేయమంటాడు? ప్రేమించమంటాడు. మళ్ళీ హింసించే వారి కోసం ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. అప్పుడు మనము దేవునికి ఏమవుతాం? కుమార్తెలు కుమారులు. ఒకవేళ ఒక దైవ సేవకుణ్ణి ఎవడైనా ద్వేషించినా, ఎవడైనా హింసించినా, వారిని ప్రేమించి వారి విషయంలో ప్రార్థించమని దేవుడు చెప్పినప్పుడు
ఆ విధంగా ప్రేమించక మనము కూడా ద్వేషించి మనము కూడా వారి విషయమై వారి నాశనము కోరేటువంటి ప్రార్థన చేయగలిగితే వాడు దేవుని కుమారుడు కాదు. వారు దేవుని యొక్క కుమార్తెలు కూడా కాదు. బైబిల్ చెబుతుంది. ఇటువంటి ప్రార్థన చెయ్యమని చెప్పేటువంటి సేవకుడు అటువంటి వ్యక్తి యొక్క మాట విని ప్రార్థన చేసే వ్యక్తులు దేవుని కుమారులు అవుతారా? అవుతారు తల్లి? కాలేరు, అసలు కాలేరు. అలా ప్రార్థన చేసే వ్యక్తుల్లో పూర్వదినాల్లో వాళ్ళు ఏది పొరపాట్లు ఉండవా? ఉండవా పాస్టర్ గారు? అటువంటి ప్రార్థన చేసేటువంటి వారిలో పూర్వదినాల పాపాల వల్ల ఉండవా? ఉంటాయి. అప్పుడు వారేం కావాలి? తమను బాధపెట్టి, తమను కష్టపెట్టి, తమను హింసించినటువంటి వారి యొక్క నాశనాన్ని కోరేటువంటి ప్రార్థనలు చేయమని వారు చేయించడం జరుగుతే గాన వీరి పూర్వదినంలో పాపాల విషయంలో ఆ ప్రార్థనలు వీరికి అనువర్తిస్తాయి, అనువర్తించవా? అనువర్తిస్తాయి. వారు కూడా భూమి మీద ఉండకూడదు. ఎటువంటి మరణం రావాలో, వాళ్ళు ఏమైపోవాలో. అంటే దేవాతి దేవుని గొప్ప మనసు, గొప్ప ప్రేమ వారికి అర్థం కాలేదు. అవును కదా, మన పూర్వ దినములలో కూడా మనం చేసిన పొరపాట్లు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మనలో ఎవరైనా సరే, ఈరోజు నీలో రవంత మంచితనం ఉంది, అయితే నీ వెనకటి రోజుల్లో నీ జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆ జీవితానికి ఈ జీవితాన్ని కొంచెం మనం రెండింటిని ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న జీవితం ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో లేని జీవితాన్ని ఇప్పుడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే నీ మీద నీకే అసహ్యం అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అటువంటి అసహ్యం అనిపించే హేయమైన కార్యాలు గతములో చేసి ఆ పరలోకపు యొక్క తండ్రి గొప్ప మనసుతో నన్ను నిన్ను క్షమించగలిగాడే. ఆయనే క్షమించకపోతే నేనే లేని ఈ స్థితిలో, నీవు లేవు ఈ స్థితిలో, దేవుడు వారిని కూడా విధంగా క్షమించలేదా? ఈరోజు వారిని యోగ్యురాండ్రుగా పెట్టలేదా దేవుడు? ఇవన్నీ వారికి అర్థవంతం కావా? క్రైస్తవ సమాజము చెడిపోయేటువంటి రీతిగా సేవలు ఇటువంటివి కూడా కొన్ని భాగాలుగా చేయడం అనేవి సహించరానివి, క్షమించరానివి, క్రైస్తవ సమాజానికి క్షేమాన్ని తెచ్చి పెట్టనివి జీవితంలో ఎప్పుడు కూడా నీవు చేయవద్దు. ఇటువంటివి ఎప్పుడు చేయొద్దు. యేసయ్య చెప్పాడు, నువ్వు దేవునికి మంచి కుమార్తె, నువ్వు మంచి కుమారుడు కావాలి అంటే నిజముగా నీ శత్రువుని ప్రేమించు. నిన్నెవరు హింసిస్తున్నారు వారి కోసం మంచి ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తిలో తప్పునుగా చూపించి హెచ్చరించి అంతే. నేను ఒక వ్యక్తిలో చిన్న తప్పు, ఆ తప్పును తప్పుగా చూపించి దిద్దుకోమన్నాను అంతే. కోపం పెరిగింది, వేగంగా వచ్చాడు, శక్తివంతంగా చెంప మీద కొట్టాడు. ఇది నిజం. చెంప దెబ్బ తీసుకున్న ప్రతి దెబ్బ వేయటానికి యేసయ్య చెప్పిన మాట నన్ను చేయనివ్వలేదు. కొట్టాడా, మరో చెంప చూపించు. దేవుడు నేర్పించాడు. ఒకవేళ నేను ప్రతి దెబ్బ వేయడం జరగగలిగితే, తన వలే కోపాన్ని తెచ్చుకోగలిగితే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఈరోజు దేవుని మహిమపరిచేవాడిని కాదు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిని కాదు. జీవితం అంతా మనస్సాక్షి పొడుస్తూనే ఉంటుంది. నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఉల్లంఘించి నీవేంది ప్రసంగం చేసేది, నువ్వేంది బోధించేది, నువ్వేంది ఖండించేది, నువ్వేంది బుద్ధి చెప్పేది, నీవేంది దిద్దుబాటుతో కూడిన బోధ చేసేదని సాతానుడు ప్రక్క నిలబడి నన్ను ఎక్కిరిస్తాడు. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ వస్తుంది. జీవితంలో ఎప్పుడు కానీ క్రీస్తుని నమ్ముకున్నటువంటి సేవకుడైనా, భక్తి కలిగిన వ్యక్తి అయినా కొంతకాలము జీవించిన స్వచ్ఛంగా జీవించాలి. అది జీవితం అంటే. జీవితంలో లోపాలు, బలహీనతలు, వాక్యానికి భిన్నమైనటువంటి జీవిత విధానాలు పెట్టుకొని రహస్యంగా జీవితాన్ని నడిపించుకొని బహిరంగంగా నటించే, భక్తిని చూపించే జీవితం అసహ్యం. అది ఎప్పుడు ఏనాడు కూడా నీ వ్యక్తిత్వంలోనికి రాకుండా చూచుకోవడం నీ జీవితానికి అది మంచితనం, మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక్క మాట దేవుని కోసం అర్పించుకోలేమా?
ఇదే హైదరాబాదు పట్టణంలో సేవకుల్ని ఎంతోమంది పట్టుకున్నారు, కొట్టారు, రక్తాన్ని చిందించారు, హాస్పిటల్కు వెళ్ళారు. ప్రతీకారం తీర్చుకున్నారా? వారికి ఒక విలువైన జీవితం అని దేవుని లెక్కకొచ్చేసింది. అది ప్రతీకారం అనేది, తీర్పు అనేది దేవుడు తీసుకోగలుగుతాడు. ప్రతీకారం లేదు. మీకు ఒక్క విషయం చెబుతా, చూడండి. అది లూకాసు వార్త 9వ అధ్యాయం 52 నేను చెబుతా, మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేశాడు అంటే, యెరూషలేము యొక్క పట్టణానికి వెళ్ళాలి అని మనస్సు కలిగి యేసు ప్రభు సిద్ధపడ్డాడు. ఆయన వెళ్ళటానికి ముందుగానే ఆయన దూతలను పంపించి సిద్ధపరచమన్నాడు. వారు వెళ్ళారు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వస్తాడని అంతా వారు సిద్ధపరిచి ఏర్పాట్లు చేశారు. ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేముకు వెళుతున్నాడు. ఆయన వెళ్ళటానికి ముందుగానే సమరయులు వచ్చి యేసుక్రీస్తుని అడ్డుపడి, నీవు యెరూషలేముకు వెళ్ళవలసిన పని లేదు. వెంటనే యేసు ప్రభు దగ్గర ఉన్న యాకోబు, యోహానులు ఇద్దరు కూడా, అసలుకు ప్రభువా, వీరెక్కడి వారు? అసలుకు మీరెవరు? వీరెవరు మిమ్మల్ని అడ్డగించటానికి? ఒక్క మాట మీరు చెప్పండి. ఆకాశము నుండి అగ్నిని తెప్పించి వీని నాశనము చేస్తాం, నీకు ఇష్టమేనా అని ప్రభువుని అడుగుచున్నారు. అవకాశం చూడండి. దేవుడు కూడా వారితో కూడా ఏకీభవించి ఉంటే అగ్ని దిగి వచ్చిండు. సమరయులంతా ఏమైపోయిందరు? వెంటనే దేవుడు వారు ఏం చేశాడు? గద్దించెను. గద్దించెను అనే మాట దగ్గర 4 అనే సంఖ్య ఉంది. దాని భాషాంతరము కింద ఏదో ఒకసారి చదవండి. మనుష్య కుమారుడు మనుష్యుల యొక్క ఆత్మలను రక్షించటానికే గాని నశింపచేయటానికి రాలేదు. ఆ మాటను బట్టి మనము చూడగలిగితే, యాకోబు, యోహాను ఏం మాట్లాడుతున్నారు మీరు? పరిచర్య నిమిత్తంగా నేను యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఈ సమరయులు నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపరిచిన కారణాన్ని బట్టి ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి వీని కాల్చి నాశనము చేసేయని, అది నీకు ఇష్టమేనని మీరు ఈ విధంగా నన్ను అడుగుచుంటున్నారే, ఇది మీకు న్యాయమా? నేను వచ్చింది ఎందుకు? రక్షించడానికి వచ్చాను, కానీ నాశనము చేయటానికి నేను రాలే. ఒక సేవకునికి ఒక సేవకుడు కాకపోతే నాశనం చేసేయి. వాడు భూమి మీద ఉండకూడదు, వాడిని చంపేసేయి. యేసయ్య అది నేర్పించాడా? లే. అని అన్నాడు, దివిని విడిచి భూమికి నేను ఎందుకు వచ్చా తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు యేసుక్రీస్తు. సేవకు దేవుడు నన్నైనా నా సాటి సేవకులైనా ఎందుకు అని పిలిపించుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. ఆయన పనిని చేతికి అప్పగించగలిగాడు. కంటికి కనబడేటట్టుగా పాపము ద్వారా ఆత్మీయ జీవితంలో నశించిపోతున్న వ్యక్తుల యొక్క రక్షణార్థమై ఆయన ఈ పని చేయమని చెప్పగలిగాడు. సేవకుడుగా నాకెవడైనా పట్టకపోతే, గిట్టకపోతే పగ తెచ్చుకోవటానికి ఉపవాసం ఉండి గంటల కొద్దీ ప్రార్థించి కన్నీరు కార్చి వారి నాశనము కోరే ప్రార్థన చేస్తే, ఒకవేళ నీ ప్రార్థనే ఫలించింది అనుకో, వాడైతే నాశనమైపోయాడు అనుకో, చచ్చిపోయాడు అనుకో, దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత వాని జీవితంలో లేకుండానే నీ ప్రార్థన బట్టి వాడు చచ్చిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు పాస్టర్ గారు? నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టమా?
ఒక దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించడము దేవునికి ఇష్టంలే. నువ్వు ప్రార్థన చేశావు, నీ కళ్ళెదిరే చచ్చిపోయాడు, అప్పుడు నీ హృదయం అంతా ప్రశాంతతతో ఉంటుంది. చూసావా, నా మీద ఎదురుదాడి చేశాడు, నన్ను హింస పెట్టాడు, నేను ప్రార్థన చేశా, వాడు చచ్చాడు. అయితే ఆత్మల గురించి దేవుడు ఎవరిని లెక్కడుగుతాడు? ఎవరిని అడుగుతాడు? ఎవరి చావు నీవు కోరుకుంటివో అటువంటి నిన్నే ఆ ఆత్మ విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. అరే బాబు, ఆత్మలు రక్షించాలంటే చంపే నాశనమైపోని యేసు మనస్సే మనకుంటే దేవాతి దేవుడు చేసినటువంటి ప్రార్థన వీరిలో కూడా ప్రార్థన ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఇటువంటి ప్రార్థనలు ఎప్పుడు రానివ్వకండి. ఇది యేసు నేర్పించిన ప్రార్థన కాదు. ఇది దేవునికి ఒక విచారం ఉంది, యోనాకి ఒక విచారం ఉంది. ఇద్దరికి విచారం ఉన్నట్లుగా బైబిల్ చెబుతూ ఉంది. యోనా చివరి అధ్యాయం చివరి మాటల్లో దేవుడు విచారములో ఉన్నాడు, యోనా కూడా విచారములో ఉన్నాడు. ఇద్దరికి ఎందుకు ఆ విచారము? వీరిద్దరి విచారాలు చూడగలిగితే మీరు అర్థం చేసుకోవాలి. ఏమయ్యా యోనా, నినివే పట్టణం భయంకరమైన పాపములో ఉంది, నువ్వు వెళ్ళు, వారి పాపాన్ని బట్టి వారికి నాశనం వస్తుంది. శిక్ష అనేది మనిషిని క్రమశిక్షణలోనికి తెస్తుంది. దేవుని మాట తీసుకున్నాడు, నినివేకి వెళ్ళవలసింది తర్షీషుకు వెళ్ళాడు. అక్కడ కాస్త యోనాకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. మళ్ళీ బుద్ధి తెచ్చుకొని సముద్రపు యొక్క ఒడ్డున పడ్డాడు చేప కడుపులో నుండి. నీకు ముందు ఏది చెప్పానో నువ్వు అదే వెళ్ళి చెయ్యి మళ్ళీ అన్నాడు. యోనా మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ భూభాగం ఎంత పరిమాణంలో ఉంటుందో అంత విస్తరించినటువంటిది నినివే పట్టణం. యోనా ఏం చేశాడు అంటే ఒక్క దినమంతా ప్రయాణం చేశాడు. చేసి, మీరు పాపం చేస్తున్నారయ్యా, దాని నుండి దేవుని యొక్క శిక్ష మీ మీదికి రాబోతూ ఉంటున్నది, మీరు మార్పు చెందితేనే సరి, మీరు మార్పు చెందకపోతే గమనించాలి, మీ పాపాన్ని బట్టి మీకు సంభవించేటువంటి శిక్ష ఈ విధంగా ఉంటుంది అని. 40 రోజుల్లో మీరు నాశనమైపోతారు. ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు సహితం రాజవస్త్రాలు తీసేశాడు. పచ్చిక మేసే పశువు వరకు కూడా నీళ్లు తాగల, ఆహారం తినల, ఉపవాసం ఉన్నారు. అంతరంగములో పరివర్తన చెందారు, ఏడ్చారు. మేము చేసింది పాపమే తండ్రి. ఎప్పుడైతే వారి పాప విషయములో వారు పశ్చాత్తాపపడి దైవ క్షమాపణ కోరుకున్నాడో దేవుడు క్షమించేశాడు. మరి అంతరంగంలో ఉన్న పరివర్తన కూడా చూశాడు. అయితే దేవుడు వారికి చేయవలసిన కీడు చేయకుండా వారికి మేలు చేసిన బైబిల్లో ఉంది. అది చూసిన యోనా అక్కడ 4వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. అతడు చింతాక్రాంతుడై బహు కోపము. అతనికి చింత వచ్చింది, కోపం వచ్చేసింది. ఏంటి? వారి పాపాన్ని బట్టి వారిని నాశనము చేస్తానని చెప్పాడు, నాశనము చెయ్యలేదే. చూడండి బైబిల్ గ్రంథంలో ఎందుకు అతనికి చింత, ఎందుకంతని కోపం? వారు నాశనం అయిపోవాలి. అయితే పాపాన్ని బట్టి దేవుడు వారిని నాశనము చేయవలసిందే. అయినా కూడా దేవుడు అక్కడ వారిలో పశ్చాత్తాపము కలిగింది, మార్పు వచ్చింది. అది గమనించలేదు యోనా. ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో చూడలేదు యోనా. ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టగలిగారో చూడలేదు. గమనించాలి. చిట్టి చివరికి
అతని చింత, అతని కోపం చల్లార్చబడలేదు. మన విషయంలో ఎవరైనా విరోధంగా గన ఏదైనా మనకి చేస్తే, మనం అనుకున్న కాలములో వారి కీడు జరగకపోతే మనము కూడా మానసికంగా కృంగిపోతాం. దేవా, అనుక్షణము ఈమె, అనుక్షణము ఇతను ఇంతగా బాధించేసి ఇంతగా మమ్మల్ని కృంగదీస్తున్నారే, వారికి ఇంకా ఏమీ గతి రాలేదే, నేను కోరుకున్నట్టుగా ప్రార్థించినట్టుగా వారికి ఏమి నాశనం రాలా, శిక్ష రాలా, అపాయం రాలేదే అని మనం కూడా చింతించేస్తూ కోప్పడిపోతూ ఉంటాం. ఇది న్యాయమా? సరి, ఇది జరిగిన తర్వాత ఈ పట్టణ విషయములో యోనా పడిన కోపాన్ని చూచి, ఎందుకయ్యా యోనా నువ్వు అంత కోప్పడతావు, ఎందుకు నువ్వు అంత కోపపడుతావు? వెంటనే దేవునితో యోనా ఏం మాట్లాడాడు? నువ్వు చెప్పింది చేయలేదు కాబట్టి నేను బతకను, నన్ను చంపేసాయి, నేను బ్రతకను, నన్ను చచ్చుట మేలు, నన్ను చంపేసాయి. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఆ మాట అనేసి కొంత దూరం వెళ్ళి ఒక చక్కని పందిర వేసుకున్నాడు. దేవుడు వెంటనే ఒక సొర చెట్టును మొలిపించాడు. ఆ పందిరంతా కూడా చక్కగా అల్లుకున్నది. తీవ్రమైన ఎండ వచ్చింది. ఆ యొక్క సొర చెట్టు యొక్క నీడ చల్లదనం ఇవ్వగా ఎంతో సంతోషపడిపోయాడు. దేవుడు అక్కడ ఒక పురుగును పంపించేది, తొలిసేసింది ఆ చెట్టును. సూర్య వేడిమి చేత చచ్చిపోయి ఎండిపోయాది. ఎండ నెత్తి మీద పడ్డది. కోపం తెచ్చుకుని మళ్ళీ ఎందుకు బతకాలి, చస్తే బాగుండు కదా. వెంటనే దేవుడు మాట్లాడాడు, చూడు, ఒకే రాత్రిలో పుట్టి ఒకే రాత్రిలో వాడిపోయినటువంటి ఆ సొర చెట్టు విషయంలో నీకింత విచారం ఉంది, 1,20,000 మంది విషయంలో నాకు ఏమీ లేదు. ఒక సొర చెట్టు విషయంలోనే నీకేముంది? 10-11 చదువు నాయనా. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, ఇంత విచారపడుతున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? సొర చెట్టు విషయంలో నువ్వు ఇంత విచారపడుతున్నావు. రాత్రి పుట్టి రాత్రుల్లోనే వాడిపోయిన దాని విషయంలో నువ్వు ఇంత విచారపడుతున్నావే. 1,20,000 మందికి పైబడినటువంటి నినివే పట్టణస్థుల విషయంలో నేను విచారపడవద్దా? వారి కీడు కోరుకుంటున్నావు, వారి నాశనాన్ని కోరుకుంటున్నావు. ఇది న్యాయమా యోనా? ఇది నీకు ధర్మమా? ఆ చెట్టు నాటలేదు, పెంచలేదు, నీరు పొయ్యలేదు, నువ్వు అసలు కష్టపడనే లేదే. అది అంత త్వరగా ఎండిపోయిన దాన్ని బట్టి అంత విచారపడుతున్నావే. 1,20,000కు పైబడినటువంటి ఈ ప్రజల విషయంలో నాకు లేదా విచారం? సేవకుడైనా, భక్తి కలిగిన వ్యక్తి అయినా, దేవుని చేత పట్టబడి వారి పూర్వ దినముల యొక్క జీవితము నుంచి పరిపూర్ణమైనటువంటి విమోచన దేవుడు వారికి కలిగించి, దేవుడు తన చేతికి తీసుకుని ఆయన మహిమార్థకమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన యొక్క విలువైన పనిని చేతికి అప్పగించినప్పుడు ఆత్మల యొక్క విషయములో అన్వేషణ కలిగినటువంటి మనం అనేకమైన ఆత్మలను సంపాదించాలి అనేటువంటి విచారము సేవకునికి, భక్తులకు ఉండవలసినది బదులు ప్రతీకారము తీర్చుకునే పరిస్థితులే రాగలిగితే మనమెక్కడ రక్షించగలుగుతాం? క్రైస్తవ సమాజం ఇటువంటి ప్రార్థనలు నేర్చుకోగలిగితే, వాక్య అవగాహన లేని బిడ్డలు కూడా అదే ప్రార్థనలు చేస్తారు కదా. ఇప్పుడిప్పుడే దేవుని సేవలోకి వచ్చేటువంటి వాక్య అవగాహన లేని సేవకులు కూడా అటువంటి ప్రార్థనలు నేర్చుకుంటారు కదా. ఎందుకు అంటే భక్తులకైనా సేవకులకైనా ఈరోజు శోధనలు ఉన్నాయి, ఎంతోమంది శత్రువులు ఉంటున్నారు, ఎంతోమంది ఇబ్బంది కలిగించేవారు ఉంటున్నారు. వారి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి బలము లేనప్పుడు, స్థానబలము లేనప్పుడు చివరికి ఇటువంటి ప్రార్థనలు వారు వినగలిగి, శత్రువుల విషయంలో ఇటువంటి ప్రార్థనలు చేసిన దేవుడు వారిని నాశనం చేసి భూమి మీద ఉండకుండా చంపేస్తాడా అని వాక్య అవగాహన లేని బిడ్డలు అటువంటి ప్రార్థనలు వినగలిగితే, వారి విరోధుల విషయంలో వీరు కూడా అటువంటి ప్రార్థన చేయగలిగినట్లయితే, ఆత్మలను నశించిపోతే అలా ఆ ప్రార్థనలే ఒకవేళ ఫలించగలిగి అనుకుందాం, అందరూ చచ్చిపోతూ వస్తే పరలోకానికి ఎవడు పోతాడు?
అంత నిత్య నరకానికి వెళ్ళిపోరా? గమనించాలి, అటువంటి ప్రార్థనలు ఎప్పుడు జీవితంలో రానివ్వకూడదు, ఎప్పుడు కూడా రానివ్వకూడదు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పరమగీతం 1వ అధ్యాయం 14వ వచన భాగములో చూస్తే, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూర పూగుత్తులతో సమానమని ప్రకటన 1:14లో చెప్పబడుచు ఉన్నది. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానం. ఇక్కడ ఎంగేది కనిపిస్తున్నది, 2 ద్రాక్ష వనము కనిపిస్తున్నది, 3 కర్పూరము కనిపిస్తున్నది, 4 పూగుత్తులు కనిపిస్తున్నాయి. ఈ 4 విషయాలు కూడా మనము ధ్యానించాలి అంటే సమయము చాలదు. అయితే ఇందులో ఒకే ఒక విషయం, నాకు నా ప్రియుడు ఎంగేది. ఈ ఎంగేది అనేది మనము చూడగలిగితే, ఎంగేది అనగా మేక పిల్ల ఊట, దాని యొక్క అర్థం. అప్పటికే సౌలు ఇజ్రాయిల్ ఈ ఫిలిష్తీయులను తరుముతూ వెళుతున్నాడు. సౌలుకు ఒక వార్త వచ్చింది, ఎంగేది యొక్క ప్రాంతములో దావీదు పరివారం ఉంటున్నారు అని. ఫిలిష్తీయులను తరుముట మాని ఇక దావీదును చంపటానికి సౌలు 3000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఎంగేది ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎంగేది ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గము గుండా వెళ్ళుచున్న సమయములో గొర్రెల యొక్క దొడ్డి అతని కనిపించగలిగాది. అక్కడ తాను ఆగి శంఖాని వర్తికి వెళ్ళాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు అంటే శంఖాని వర్తికి. శంఖాని వర్తి అనగా మూత్ర విసర్జన. ఈ మూత్ర విసర్జన నిమిత్తంగా అక్కడ ఉన్నటువంటి గుహలోనికి వెళ్ళాడు. అక్కడ మూత్ర విసర్జన నిమిత్తం వెళ్ళిన తర్వాత సౌలు ఆ గుహలో ఉన్న దావీదు యొక్క పరివారం ఉంటున్నారన్న విషయం సౌలుకు తెలియదు. అయితే ఆ గుహలో ఉన్న దావీదు పరివారానికి సౌలు వారి దృష్టికి వచ్చేసాడు. సౌలు కనిపించాడు. దావీదు పరివారం అంటున్నది కదా, నీ శత్రువును దేవుడు ఈరోజు నీ చేతికి ఇచ్చేశాడు, చంపే. దావీదును ప్రేరేపింపచేశారు. వారి మాటలు దావీదు తీసుకున్నప్పటికీ కూడా ఆ మాటలు తనలో శక్తివంతంగా పని చేయటానికి దావీదు అవకాశం ఇవ్వలేదు. దావీదుకు తెలుసు, నన్ను సౌలు శత్రువుగా చూస్తున్నాడు, అతనికి నేను దొరకడం అన్నదే దొరకగలిగితే తప్పనిసరిగా నన్ను చంపేస్తాడు. వెంటనే కత్తి పట్టుకున్నాడు. సౌలుకు తెలియకుండా వెళ్ళాడు. అతని మీద ఉన్న పై వస్త్రాన్ని కత్తితో కోసేసుకున్నాడు. వెనక్కి వచ్చేశాడు. ఆ తరువాత సౌలు వెళుతున్నాడు. వెనక నుండి దావీదు, ఓ నా ఏలినవాడా సౌలా. దావీదు స్వరమే ఇది. వెంటనే చూడగలిగాడు, ఎవరో కాదు దావీదే. వెంటనే దావీదు సౌలు దగ్గర సాష్టాంగపడిపోయాడు. ఇక్కడ మీరు గమనించాలి, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూర పూగుత్తులతో సమానం. ఎంగేది అన్నటువంటి ప్రాంతములో సౌలు పరివారం, దావీదు పరివారం. అయితే అక్కడ ముఖ్యమైన వ్యక్తులు సౌలు దావీదు. ఇక్కడ దావీదు సౌలును శత్రువుగా చూడలేదు, ప్రేమించాడు. సౌలు మాత్రం దావీదును శత్రువుగా చూశాడు, చంపటానికి కోరుకోగలిగాడు. వీరిద్దరు ముఖాముఖిగా నిలబడినప్పుడు దావీదులో నుండి సౌలు దగ్గర ప్రత్యక్షమైనది ఏది అంటే, 1 క్షమ, 2 ఉపకారం, 3 విధేయత. చూడండి, ఎంగేదిలో ఒక దావీదులో నుండి శత్రువైన సౌలు దగ్గర దావీదు తనలో ఉన్నటువంటి దైవత్వపు యొక్క గుణములను క్రియాపూర్వకంగా 3 సౌలు దగ్గర ప్రత్యక్షపరచగలిగాడు. సౌలు దగ్గరికి వెళ్ళినటువంటి దావీదు సౌలును చంపలేదు అంటే క్షమించాడు. చంపి ఉంటే
క్షమించలేదు. ఆస్తి గారు ఫోన్లు మాట్లాడద్దండి దయచేసి ఫోన్లు ఎవరు తీయద్దండి. వాక్యానికంటే మీరు మాట్లాడేది ఇతరులు మాట్లాడేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. క్రమం చాలా అవసరం మనకే క్రమం లేకపోతే ఇంకెవరిని మనం క్రమపరచలేము. జాగ్రత్తగా వినాలి. దావీదు శత్రువైనటువంటి సౌలు దగ్గర తనలో నుండి దైవత్వానికి సంబంధించిన గుణములు మొట్టమొదటిది చంపలేదు. అంటే దావీదు సౌలుని ఏం చేశాడు? క్షమించేశాడు. మొదటిది. కత్తి చేతిలో ఉంది, వస్త్రాన్ని కోసాడు కానీ కంఠాన్ని కొయ్యలేదు. ఉపకారం చేశాడు, అపకారం చేయలేదు. ఇది రెండవది. మూడవది, సౌలాని పిలిచి సాష్టాంగ పడిపోయాడు భూమి మీద. శత్రువు దగ్గర విధేయత చూపించగలిగాడు. దావీదులో నుండి ప్రత్యక్షపరచబడినవి క్రియాపూర్వకంగా: 1 క్షమ, 2 ఉపకారం, 3 విధేయత. అందుకే నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానం. ఎన్గేది ప్రాంతములో ఉన్న దావీదు సౌలు మధ్యన దావీదులో నుండి ప్రత్యక్షమైనది సౌలు దగ్గర ఏమిటి అంటే క్షమ, ఉపకారం, విధేయత. ఈ రోజున భూమి మీద జీవించేంత వరకు కూడా మనల్ని హింసించి మనల్ని బాధ పెట్టి మాటలతో కానీ, వారి చేష్టలతో కానీ, వారి పనుల్లో కానీ, వారి క్రియల్లో కానీ ఎంతమంది దగ్గర మనం బాధపడుచున్నప్పటికీ కూడా అటువంటి శత్రువుల దగ్గర వారిని క్షమించమని కోరుకోవాలి. వారికి మనం ఉపకారమే చేయాలి. వారి దగ్గర మనం విధేయత కలిగిన వారుగానే ఉండాలి. దీని ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? అదే సౌలు ఏమన్నాడు? మంచి మాట అన్నాడు. ఏమయ్యా దావీదు, నేనేమో నీకు అపకారం చేయటానికి వచ్చాను, నీవేదో నాకు ఉపకారము చేశావు. నీవు నాకంటే నీతిమంతుడవు. ఒక శత్రువు దగ్గర దావీదు చెప్పించుకున్న విలువైన, శ్రేష్టమైన, ఘననీయమైన మాట ఏది అంటే నీవు నాకంటే నీతిమంతుడు. అమ్మా, నీకెంతమంది శత్రువులు ఉండినా, అయ్యా మీకెంతమంది శత్రువులు ఉండినా, శత్రువు దగ్గర భక్తులు ఎలా వారి ప్రవర్తన కనపరుచుకొని శత్రువు దగ్గరే ఒక విలువైనటువంటి మాటలు వారు చెప్పించుకొని అక్కడ మనకు కనిపిస్తున్నారు. నీ శత్రువే నిన్ను ఘనపరిచేటట్టుగా, నీ శత్రువే తన మాటలతో నిన్ను గొప్పగా మాట్లాడేటట్టుగా మన ప్రవర్తన విధానం ఏమందు ఉండగలిగినట్లయితే నీవు నిజముగా ఈ భూమి మీద దేవునికి ఒక సజీవమైన సాక్షివిగా నీవు ఉండగలుగుతావు. అటువంటి జీవితం సేవకునికి ఉండాలి, సంఘ పెద్దలకు ఉండాలి, సంఘ సభ్యులకు ఉండాలి. దేవుడు అదే మన నుండి ఆయన కోరుకోదగినటువంటిది బైబిల్ స్పష్టం చేస్తూ ఉంటున్నది. భూమి, రక్తాన్ని కప్పివేయకు, రక్తాన్ని కప్పవద్దు. అది విరామము లేకుండా మొరపెడుతూనే ఉంది. ఈ రోజుల్లో కూడా అపవాదైన సాతానుడు అనేక మందిలోనికి వెళ్ళి ప్రతీకారాన్ని కోరేటువంటి విధానం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మంది జీవితాలలోనికి వెళ్ళి క్షమించమని కోరే విధానం నేటి తరములో మనకు కనపరచబడుతూ ఉన్నది. ప్రతీకారము మనకు కాకూడదు. మనము కోరుకోవలసినది ఏమిటి అంటే క్షమ, క్షమ, క్షమ. ఇది ఎప్పుడైతే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉండడం జరగగలుగుతుందో, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు తప్పనిసరిగా శత్రువు దగ్గర మనలను దేవుడు తలగా పెడతాడు, తలగా పెట్టగలుగుతాడు. ఎవరైతే మనలను అవమానపరిచిరో అక్కడే దేవుడు మనకొక రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వగలుగుతాడు. గమనించాలి. యేసుక్రీస్తుకున్న మంచి మనసు ఎటువంటి తెలుసా? చూడండి, కీర్తన భాగం 85వ అధ్యాయం
10వ వచనాన్ని ఒక్కసారిగా మనం చూద్దాం. కీర్తన కృపా సత్యములు కలుసుకొనున్నవి. 85:10లో చూస్తే కృపా సత్యములు కలుసుకున్నాయి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. నీతి సమాధానాలు ఒకదానిని ఒకటి ఏం చేశాయి? ముద్దు పెట్టుకున్నాయి. ఇక్కడ మనకు రాయబడి ఉంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. కృప సత్యం రెండు కలిసిపోయాయి అంటే దాని అర్థం ఇవి రెండు ఒకప్పుడు కలవలేదు అని దాని అర్థం. నీతి సమాధానం ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి అంటే నీతి సమాధానం ముద్దు పెట్టుకోలేదు అని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. కృపా సత్యము కలుసుకున్నాయి అంటే ముందు కలవలేదు. తర్వాత నీతి సమాధానం కలుసుకున్నాయి. ఒకప్పుడు ఇవి రెండు కలవలేదు. ఎందుకు అవి రెండు కలవలేదు? ఎందుకు అవి రెండు ముద్దు పెట్టుకోలేదు? అవెందుకు ఒకదానికి ఒకటి దూరంగా ఉండిపోయాయి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కృపా సత్యం, కృప క్రీస్తుకు సంబంధించినది, సత్యం ధర్మశాస్త్రానికి సంబంధించింది. నీతి సమాధానం, నీతి ధర్మశాస్త్రానికి సంబంధించింది, సమాధానం క్రీస్తుకు సంబంధించింది. యేసుక్రీస్తు దివిని విడిచి భువికి వచ్చేటప్పుడు ఆయన తనతో పాటు కృపను తెచ్చాడు, సమాధానం తెచ్చాడు. అయితే క్రీస్తు జీవించిన కాలములో కూడా ధర్మశాస్త్రం నడుస్తూనే ఉంది. ధర్మశాస్త్రం, నీతి, సత్యం ఈ రెండు దానికి సంబంధించినవి. అయితే ధర్మశాస్త్రములో ఎవడైతే నీతిగా జీవించాడో, ఎవడైతే సత్యములో జీవించాడో వాడిని మాత్రమే ధర్మశాస్త్రం రక్షిస్తూ వచ్చింది. నీతి తప్పి సత్యాన్ని తప్పి ఎవడైతే జీవించాడో వాడిని శిక్షించమన్నది, వాడిని చంపేయమన్నది. వాడు ఎవడు అంటే పాపి. ధర్మశాస్త్రం ఎక్కడ కానీ పాపిని రక్షించలేదు, పాపిని శిక్షిస్తూనే వచ్చాది. అయితే ధర్మశాస్త్ర కాలంలో ఎవడు నీతిలో జీవించాడో, ఎవడు సత్యములో జీవించాడో ఆ ధర్మశాస్త్రం వారినే కాపాడింది. నీతి తప్పి సత్యాన్ని తప్పి పాపములో జీవించే వ్యక్తిని చంపేయి, శిక్షించేయి, అది ధర్మశాస్త్ర కాలంలో జరిగిపోయాది. మీరు అప్పుడే విన్నారు కదా, పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ. మీకు అర్థమవటానికి చెబుతా. ఒక ఆమెడను పట్టుకున్నారు, యేసు దగ్గర పడేశారు. యేసయ్యా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడ్డదయ్యా. మోషే ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. మోషే ధర్మశాస్త్రమే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దీని ధర్మశాస్త్రము అంటుంది బైబిల్. దాని చట్టం ఇది మోషే రచించగలిగాడు. తప్పు చేసిన రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పారు. ఈమె మా కళ్ళ ఎదుడు తప్పు చేయగా అది పట్టుకోగలిగి మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడే కొట్టేశాం, ఇంకా చేతిలో రాళ్ళున్నాయి. ఏం చెబుతారు మీరు? ప్రభు వేసిన ప్రశ్న ఒక్కటే, పాపము లేని మీలో ఎవడున్నాడో వాడు వేయమని. సరి, అందరిలో ప్రభు చెప్పినట్టు వాళ్ళు స్వపరీక్ష చేసుకున్నప్పుడు అందరిలో పాపం ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న రాళ్లతో వాళ్ళే కొట్టుకోవాలి. వాళ్ళు తెచ్చుకున్న రాళ్లతో వాళ్ళే కొట్టుకోవాలి. వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, మోషే ధర్మశాస్త్రం వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఈ వ్యక్తిని ఏం చేయమన్నది? చంపేశాడు. క్రీస్తు కాలంలో అది నడుస్తూ ఉంది ధర్మశాస్త్రం. అందుకే ధర్మశాస్త్రం జీవించినటువంటి ఎవడు నీతిలో సత్యములో జీవించాడో వాన్నే రక్షించింది, పాపిని శిక్షించి చంపేస్తూ వచ్చింది. అయితే దేవాతి దేవుడనే యేసుక్రీస్తు ఆ పాపి కూడా రక్షించబడాలి అని, వానికి కూడా ఒక బలమైనటువంటి విమోచన కావాలి అని ఆయన పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చేటప్పుడు ఆయన కృప సమాధానాన్ని తన వెంట తీసుకుని రాగలిగాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన తెచ్చిన కృప, ఆయన తెచ్చిన సమాధానం, ధర్మశాస్త్రము యొక్క నీతి సత్యం ఎక్కడ ఇవి రెండు కలిసి ఇవి రెండు ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి అంటే సిలువ మీద. సిలువ మీద బైబిల్ చెబుతూ ఉంటున్నది. ధర్మశాస్త్ర కాలంలో సత్యము నీతిలో జీవించే వారిని మాత్రమే ధర్మశాస్త్రము రక్షించింది. అయితే
ధర్మశాస్త్ర కాలములో పాపము చేసినటువంటి వ్యక్తిని కూడా రక్షించటానికి క్రీస్తు శిలువలో ఏం చేశాడు అంటే, మానవుల పాపాన్ని క్రీస్తు తన మీద వేసుకుని ఆ పాపపు యొక్క శిక్ష క్రీస్తు శిలువలో పొంది ఆయన తెచ్చిన కృప ద్వారా పాపిని రక్షించుకోగలిగాడు, తనతో సమాధానపరుచుకున్నాడు. ఒక నీతి ఒక సత్యములోనే జీవించిన వ్యక్తుల్ని ఓ ధర్మశాస్త్రమా నీవు రక్షించిందే కాదు, కానీ అందులో నువ్వు చంపేస్తూ ఉన్న పాపిని కూడా ఈ రోజున వాని పాపాన్ని నేను భరించే శిక్ష నేను పొంది నేను తెచ్చిన కృప ద్వారా వారిని కూడా నేను రక్షించుకోగలిగితేని ఎప్పుడైతే దేవుడు తన యొక్క త్యాగం అక్కడ చూపించగలిగాడో అప్పుడు ఆ నీతి ఆ సత్యము ఈ కృపా సమాధానాలు కలిసి ఒకదానితో ఒకటి ఏమైపోయాయి, ముద్దు పెట్టుకోగలిగాయి. అంత గొప్ప ఘనమైన కార్యం సిలువలో జరిగిపోయాది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, అందుకు పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, కేవలం కృప చేతనే మనం ఏమై ఉన్నాము, రక్షించబడి ఉన్నాం. కేవలం కృప ద్వారానే మనం రక్షించబడి ఉంటున్నామని బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి ఈ సమయం దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా నిన్ను నీవుగా ఈ సమయం అందు స్వపరీక్ష చేసుకోవలసింది ఏమిటి అంటే, ఎవరైనా కానీ నీకు ఇబ్బంది కలిగించేవారు ఉన్నప్పుడు వారి విషయంలో ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని ప్రయత్నించేదానికంటే, ఒకప్పుడు నా జీవితము కూడా వెనుకటి రోజుల్లో ఆ విధంగానే ఉంది, దానికి నాకు ఎటువంటి ప్రతీకారము కావాలి అనేది కూడా నువ్వు ఆలోచించాలి. నీ వెనకటి పూర్వ దినముల యొక్క జీవితాన్ని దేవుడు క్షమించేసినప్పుడు ఇతరుల విషయంలో కూడా మనం క్షమించాలా వద్దా? ఒకవేళ దేవుడు నా పూర్వ దినముల యొక్క పాపాన్ని క్షమించకపోతే, నీ పాపాన్ని క్షమించకపోతే, ఆ పూర్వ దినముల యొక్క పాపమే మన మీద ప్రతీకారాన్ని తీర్చుకోగలిగితే అసలుకు ఈరోజు మనం ఏమై ఉందుము? అంత మాత్రం మానవునికి జ్ఞానము లేదా? నన్నే దేవుడు క్షమించినప్పుడు నా దృష్టిలో తప్పు చేసే వ్యక్తుల్ని కూడా నేను క్షమించాలి. యేసయ్య క్షమించాడు, మనము క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం భూమి మీద ఒలికించబడగలిగాది. భూమి కప్పవద్దు, భూమి తాగవద్దు, బట్టబయలు చెయ్యి. యేసుక్రీస్తు రక్తం విరామము లేకుండా మొరపెట్టిన మొర, క్షమించు 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 క్షమించు. జీవితంలో ఎప్పుడు ఇటువంటి మనస్సు నీకుంటుందో నీవు అసలుకు ఎవరివి తెలుసా? నీవు క్రీస్తు కుమార్తెవు, నీవు క్రీస్తు కుమారుడవు. ఎక్కడ కానీ జీవితంలో పగ, ద్వేషం, ఈర్ష్య, కక్ష, విమతాలు, భేదాలు ఎక్కడ కానీ నీ ఒంటిలో కూడా ఉండకూడదు, నీ ఆలోచనలో కూడా నీ ఉండకూడదు. దేవుడే నీ కోసం పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చి నీ విమోచన నిమిత్తముగా అన్ని పడుపాట్లు పడ్డాడే శత్రువుల చేతిలో ఆయన కోసం ఒక్క బాధను పడలేవా? ఆయన కోసం ఒక దెబ్బ నువ్వు తీసుకోలేవా? ఆయన కోసం ఒక్క మాట నువ్వు అనిపించుకోలేవా? నీకోసమే కదా కొట్టబడింది, నీకోసమే కదా చంపబడినది, నీకోసమే కదా రక్తాన్ని ఆయన ప్రోక్షించింది. ఆ రక్తము పలుకు యొక్క క్రీస్తు ప్రోక్షించిన రక్తము క్రిందికే నువ్వు వచ్చేసావు కదా. నా కోసం కొట్టబడి తిట్టబడి చంపబడినప్పుడు నన్ను విమోచించిన యేసుక్రీస్తు కోసం ఒక్క మాట నేను అనిపించుకోలేనా? జీవిత కాలమెల్లా సేవకుడైనా భక్తి కలిగిన వ్యక్తి అయినా జీవితంలో నాకు ఎటువంటి సమస్య ఉండకూడదు, ఏ బాధ ఏ కష్టం నాకు ఉండకూడదు, నా జీవిత విధానం చక్కగా సవ్యంగా సాఫీగా సమాధాన సంబంధంగా భవిష్యత్తు సాగిపోయి ముగించాలని అనుకోవడమే జరగగలిగితే బైబిల్ ప్రక్కన పెట్టి బ్రతకటానికి ఏదైనా ఆధారం చూసుకొని అలా బ్రతికిపో. సేవకొచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా సేవే ఒక సావు, సేవే ఒక సావు. సావటానికి పరిస్థితులు మనకు ఎదురైతే నిలబడగలమా? ప్రసంగం చేయడం చాలా సులభం, వినడము ఇంకా సులభమే, ఆ ప్రకారం బ్రతకడమే మహా కష్టం. నేను ఏది బోధిస్తున్నాను ఆ బోధన బట్టి నేను బ్రతకకపోతే నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవడో ఉండడు. మీరు అంతే, బోధ ఏదో బ్రతుకు అదే. క్రీస్తుని నమ్ముకున్న నీవు, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన నీవు
హేబెలు యొక్క రక్త ప్రోక్షణ కింద నుంచి బయటికి లాగి దేవుడు తన పలుకు ప్రోక్షణ రక్తములోనికి నేను తెచ్చి పెట్టినది ఎందుకు అంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము కూడా నువ్వు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా నువ్వు బ్రతకాలి. దేవుడు అదే కోరుకునేది. క్రైస్తవ జీవితం అనేది నామకార్థకంగా జీవించేది కాదు. ఏదో సేవ కూడా ఏదో ఒక నామకార్థకంగా చేసేది కాదు. వైరాగ్యం, రోషం, పౌరుషం కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎలా బ్రతకమని చెబుతుందో ఆ విధంగా బ్రతకాలి. ఏ వాక్యము చేత మీరు హెచ్చరిక పొందుచుంటున్నారో, ఏ వాక్యాన్ని అయితే నేను మీకు బోధిస్తుంటున్నానో ఆ వాక్యానికి నా జీవితం సమమైన రీతిలో ఉందా లేదా అని మొట్టమొదటగా నేను దాని గురించి యోచించాలి. రెండవదిగా వాక్యం చేత బోధింపబడే నీవు కూడా నేను వినుచున్నటువంటి బోధకు సరైనటువంటి జీవితం నాకుందా లేదా అని నీవుగా పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే కాలములో ఒక సమమైన జీవితం నాలో లేకపోతే, నీలో లేకపోతే వెంటనే ఎక్కడో మనలో లోపం ఉందని మోకాళ్ళు నేల మీద వేసి పెదవులు విప్పి హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థించాలి. నేను వినిచున్న వాక్యానికి నా జీవితం సమంగా లేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా. నాలో పలానా లోపం, పలానా బలహీనత ఉంది తండ్రి అని ఎప్పుడు మన జీవితంలో మళ్ళీ మనం సరిచేసుకోగలిగి వాక్యానికి సమమైన రీతిలోనికి మన బ్రతుకును తీసుకుంటాము. నువ్వు యోగ్యుడవు, నువ్వు యోగ్యురాలవు. దానికోసమే బ్రతుకుదాం, దానికోసమే చచ్చిపోదాం. ఇదే పౌరుషం, ఇదే పౌరుషం. ఇటువంటి బోధ ఆ రోజుల్లో యోహాను చేశాడు. బాప్టిజం ఇచ్చే యోహాను చేశాడు. యోహాను జీవించిన కాలంలో ఒక ఆత్మీయమైన విప్లవాన్ని లేపాడు. యోహాను జీవించిన కాలంలో దేవుని బిడ్డగాను వైరాగ్యంగా జీవించేటప్పుడు నీ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒక ఆత్మీయమైన విప్లవం అనేది నీ ద్వారా కలుగుతుంది. ఇది నీ జీవితంలో మరిచిపోవద్దు. అంతే తప్ప నామకార్థకంగా బ్రతకవద్దు, నామకార్థకమైన సేవ చేయొద్దు. వాక్యాన్ని ఎక్కడ కానీ ఉన్నది ఉన్నట్టుగానే మనం బోధించాలి. పౌలేమన్నాడు, మేము చెప్పే వాక్యములో ఏది కానీ కలిపి చెరిపిడి బోధ కాదు అని పౌలు చెప్పాడు. వాక్యములు ఏది కలపలేదు. ఈ రోజున ఎన్నో చెత్త కార్యాలను వాక్యములో కలిపి ప్రజలను చెడిపేస్తూ ఉంటున్నారు. మనిషిని మార్చటానికి యేసు ఒక్కడు సరిపోతాడు. మనిషిని మార్చటానికి మన చేతికిచ్చిన గ్రంథం ఒకటి సరిపోతుంది. యేసుని ప్రక్కన పెట్టి, బైబిల్ ప్రక్కన పెట్టి పనికిరానటువంటి అనవసరమైన చెత్తనంతా దీంట్లో కలపగలిగితే దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు అనేది చాలా తప్పది. ఏదైనా మనం తీసుకోవచ్చు, లోకములో ఉన్నది ఏది మనం తీసుకోకూడదు. బైబిల్ను వదిలి బయట వెళ్ళకూడదు, యేసయ్యను వదిలి బయట వెళ్ళకూడదు. బయట వాటిని తెచ్చి ఇందులో కలిపితే చెడిపోతుందని పౌలే చెప్పాడు. కాబట్టి వాక్యం వాక్యమే, దేవుడు దేవుడే. దీనికే నువ్వు పరిమితి అయిపో. నాకు ఒక ఆశ ఉంది. నా సేవా జీవితంలో నాకున్న ఆశ ఒక్కటే, ప్రభువా ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా నీవు నా తండ్రి నీ సేవకుని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రతి బిడ్డ కూడా మార్పు చెందాలి, ప్రతి బిడ్డ బలపడాలి, ప్రతి బిడ్డ మీ రాకకు సిద్ధపడాలి. ఎంతో ప్రార్థించి ఉపవసించి ఆశతో నేను వెళ్ళి చెప్పగలుగుతా. ఆశ అయితే నాకు ఉండొచ్చు, అయితే కార్యాలు ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఆయన వశంలో ఉంటుంది. అయితే చివరికి తెలిసిన విషయం ఏమిటి అంటే, మనిషి మనిషిని మార్చలేడు. మనిషిని మార్చలేడు. మనిషి మార్చేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఏ దేవుడైతే మనిషిని మార్చగలడని గ్రహించితిమో అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? చూడండి, అందరూ బైబిల్ గ్రంథం తీసి చూడండి. పరిశుద్ధ గ్రంథం యోబు 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16:20 చదువుకుందాం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు.
నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెనని నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని వైపున దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఒక నరుని విషయమై ఒక వ్యక్తి దేవునితో ఏం చేయాలంటున్నాడు? వ్యాజ్యమాడాలి. చూడండి, యోబు యొక్క జీవితంలో తన విషయంలో తానే దేవునితో వ్యాజ్యమాడాడు. తనంటున్నాడు కదా, నా వ్యాజ్యమును విషదపరిచితిని, నా నోటి నిండా వాదములతో నింపుకుంటుని అని యోబు చెబుతున్నాడు. తన నోటి నిండా వాదాలతో నింపుకున్నాడు. దేవుని దగ్గర తన వ్యాజ్యాన్ని విషదపరిచాడు. దేవా, నువ్వు చెప్పలేదా అపవాదైన సాతానుడికి నా గురించి నేను యథార్థవంతుడు కాదా? ఈ ఊజు దేశములో నేను భయమో భక్తి అనే వ్యక్తిని కాదా? నా గురించి నువ్వు సాతానుడికి చెప్పినప్పుడు ఎందుకయ్యా నాకు ఈ శోధన? ఎందుకు నాకు ఈ శోధన? తన విషయంలో తానే దేవుని దగ్గర తన వ్యాజ్యాన్ని విషదపరచగలిగాడు. నోటి నిండా వాదాలు పెట్టుకుని నింపుకొని దేవునితో మాట్లాడగలిగాడు ప్రార్థనాపూర్వకంగా. ఏదో దేవుడు తన ముందుకు వచ్చినట్టు, లేకపోతే చెయ్యి జేసు ప్రభులు దేవుని వైపు చూపించినట్లు, ఆయన కొట్టినట్లు తిట్టినట్లు కాదు దాని అర్థం. యోబు యొక్క జీవితంలో తన విషయంలో దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా వ్యాజ్యమాడాడు. తన వరకు వస్తే అది. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఒకని నిమిత్తం దేవుని దగ్గర ఏం చేయాలి? వ్యాజ్యమాడాలి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీరైనా నేనైనా ఒక నరుని విషయమై దేవుని దగ్గర నేను వ్యాజ్యమాడాలి. వ్యాజ్యమాడడం అంటే ఏదో తిట్టడం కొట్టడం కాదు. దేవుణ్ణి ఎదురుగా రాగలిగితే మోకాళ్ళు నేల మీద వేసి దేవునితో మనం ప్రార్థనాపూర్వకంగా వ్యాజ్యమాడాలి. ఎందుకు తెలుసా? దేవా, వీడు పాపం చేశాడు తండ్రి, వీని పాపాన్ని బట్టి వీడు నీకు దూరం అయిపోయాడు. వీడు పాపం చేస్తున్నాడు దేవా, అందుకే వీని పాపాన్ని బట్టి నువ్వు దూరం అయిపోయావు. కాబట్టి దయచేసి ఆ పాపిని నువ్వు రక్షించి, తిరిగి వాడిని క్షమించి, వాడిని ప్రేమించి, వాడిని తిరిగి నీ దగ్గరికి తీసుకోనని ఒక పాపి విషయంలో ఒక నరుడు దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా వ్యాజ్యమాడేవాడు ఉండాలి. నా ప్రసంగాలతో నేను ఎవరిని మార్చుకోలేను. చెప్పడం నా వంతు. రైతు పని ఎంత? భూమి మీద విత్తనాలు వేసేంత వరకే. పంటిచ్చేది ఎవరు? దేవుడే. దైవవాక్యాన్ని చెప్పేంత వరకే సేవకుడు. అయితే మానవ హృదయం అనే బీటిలో పడిన ఆ వాక్య విత్తనములకు నీరు కట్టి ఫలింపచేసేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ప్రతి దైవజనుడు కూడా పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన వ్యక్తుల విషయంలో ప్రార్థనాపూర్వకంగా వ్యాజ్యమాడి, దేవా, పాపాన్ని బట్టి ఆ వ్యక్తి దూరం అయ్యాడు, ఆ వ్యక్తి పాపాన్ని బట్టి మీరు దూరం అయిపోయారు దేవా, ఏ విధంగానైనా తండ్రి ఆ వ్యక్తిని క్షమించు తండ్రి, ఆ వ్యక్తిని ప్రేమించు, ఆ వ్యక్తిని రక్షించు, ఆ వ్యక్తిని తిరిగి ప్రభాని సన్నిధికి తీసుకురా. వాడు పాపంలోనే బ్రతికి పాపంలో చచ్చిపోతే వాడు మోక్షాన్ని పోగొట్టుకుంటాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు తండ్రి అని నువ్వు గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థించగలిగితే ఒకరోజు నీ ప్రార్థన దేవుడు వింటాడు, వాడిని రక్షించుకుంటాడు. దేవుడు తనదానిగా తనవనిగా దేవుడు చేసుకోగలుగుతాడు. ఇది ప్రార్థన. ప్రతీకారము తీర్చుకునే ప్రార్థన కాదు. పోనీ ప్రతీకారం తీర్చుకునే ప్రార్థన చేశాము అనుకో, వింటాడు దేవుడు ప్రార్థన? మీకు ఒక విషయం చెబుతా. మీలో ఎంతమందికి తెలుసు బిలాము? మీ అందరికీ తెలుసు. ఇతడు ఒక ప్రవక్త. మోయాబు రాజైన బాలాకు దగ్గర డబ్బు తీసుకొని వాడు చెప్పినట్లుగా బిలాము నువ్వు చెయ్యాలి. ఈ మోయాబు రాజైన బాలకు ధనం ఇచ్చేసి ఇశ్రాయేలును నువ్వు శపించేయి అన్నాడు. డబ్బు తీసుకున్న బిలాము ఏం చేశాడు అంటే, దేవుని యొక్క ఆశీర్వాదములో పడవుళ్ళు తీస్తూ వెళ్ళుచున్నటువంటి ఇశ్రాయేలును శపించటానికి బిలాము నోరు తెరిచాడు. బిలాము యొక్క నోట నుండి వచ్చే శాపవచనమును దేవుడు ఏ వచనంగా మార్చేశాడు? ఆశీర్వాద వచనంగా మార్చేశాడు. దేవునికే ఇష్టం లేదే, దేవునికే ఇష్టం లేదు. వాళ్ళు అసలు దేవుని ప్రజలు వారు. వారి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయిల్లో ప్రజలు ఎవరు తెలుసా? వీరు ఒంటి జనాంగం, నా ప్రజలైన ఇజ్రాయేలీయులను లోకములో చెదిరి ఉన్నటువంటి ప్రజలతో కూడా వీరిని కూడా నేను కలిపి లెక్క పెట్టువాడను కాదు. వారు ప్రజలలో నుండి ప్రత్యేకించబడిన ఒంటి జనాంగం.
దేవుడే చెప్పాడు స్వయాన ఆ ప్రజల గురించి. ఆ విధంగా ఆయన ప్రేమించి ఏర్పరచుకున్న తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను డబ్బు తీసుకుని బిలాము వెళ్ళి వారిని శపించటానికి వెళ్ళితే దేవుడు ఎంత బిలాముకు బుద్ధి చెప్పాడో మీకు అందరికీ తెలిసిన విషయమే. సాహసించి ముందుకొచ్చి శాపవచనాలు దేవుడు ఆశీర్వాద వచనాలుగా మార్చేశాడు. గమనించాలి. ఇవన్నీ కూడా తెలియదా? ప్రతీకారం తీర్చుకునే ప్రార్థనల అమ్మా దయచేసి వద్దు, అయ్యా దయచేసి వద్దు. నీ ఇరుగువారైనా నీ పొరుగువారైనా, నీకు పట్టని వారైనా గిట్టని వారైనా వారి క్షేమాన్ని నీవు కోరు, వారి మేలు నీవు కోరు. ప్రభా ఇంటి యజమానురాలను, వారి కుమార్తెలను, వారి కుమారులను ఎంత నా విషయంలో కీడు తలపెట్టినా యేసయ్య వారిని క్షమించు, వారికి మేలు దయచేయి. ఇంకా నా కళ్ళ ఎదుట వారు అంచెలంచెలుగా అభివృద్ధి కాని ప్రభా, ఇటువంటి మంచి ప్రార్థనలు చేసేవనుకు. అరే నా బిడ్డలకు ఏమీ లేకపోయినా, నా బిడ్డలు లేమిలో ఉండినా, తమకు కాని వ్యక్తులందరూ కలిమిలో ఉండినా, వారి ఇంకా కలిమిలోనికి వెళ్ళని లేమిలో ఉన్న నా బిడ్డలు వారి కలిమిని కోరుకుంటున్నారని ఒకరోజు దేవుడు వారి ఎదుటే 2 30 60 100 దేవుడు ఏం చేస్తాడు? ఫలింపచేస్తాడు. ఎందుకు 30, ఎందుకు 60, ఎందుకు 100 చెప్పగలిగాడు? 30 అంటే ఫలించుట, 60 అంటే ఎక్కువగా ఫలించుట, 100 అంటే బహుగా ఫలించుట. 30 60 100 బైబిల్లో ఉందా మాట? 30 అంటే ఫలించుట, 60 అంటే ఎక్కువగా ఫలించుట, 100 అంటే బహుగా ఫలించుట. బహుగా ఫలించుట అంటే ఇంకా దాన్ని మనం వర్ణించలేం. అదేవిధంగా ఇతరుల యొక్క క్షేమాన్ని మనము కోరుకోగలిగితే ఈ భూమి మీద నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను కూడా సంవత్సరాలు గడిచే కొలది అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించి ఆశీర్వదించగలుగుతాడు. ఎక్కడ కానీ మన ప్రార్థనలు ఆ విధంగా ఉండకూడదు. చివరిగా కీర్తనలు 109వ అధ్యాయం 7వ వచన భాగములో చూస్తే ప్రతీకారము తీర్చుకునే ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు తెలుసా? కీర్తనలు 109:7 చదువుకుందాం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక అని కీర్తన 109:7లో కనిపిస్తూ ఉంది. వాని ప్రార్థన పాపమగునుగాక. ప్రతీకారము తీర్చుకునే ప్రార్థన పాపపు ప్రార్థన. లోపల కక్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, పగ ఉంటుంది, కీడు కలగాలని అనుకుంటాం. ఇవన్నీ నా హృదయం లోపల పెట్టుకొని గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి, ఇవన్నీ లోపల ఉంటాయి, మోకాళ్ళు వేసి ప్రభువా నా శత్రు పలన సేవకుడు, నా శత్రు పలన భక్తి కలిగిన వాడు అని నేను గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తా. లోపల ఏముంది? పగ, ఈర్ష్య, ద్వేషం, కోపం, ఇవన్నీ నా లోపల ఉంది. ఇప్పుడు హృదయం కల్మషంతో ఉందా లేదా పాస్టర్ గారు? కల్మషంతో ఉంది. ఇప్పుడు పెదవులతో ప్రార్థిస్తున్నా, లోపల పాపం ఉంది. నేను పెదవులతో చేసేటువంటి నా ప్రార్థనలో నా ఎదలో ఉన్న పాపం నా పెదవులతో చేసిన ప్రార్థనతో కలిసిపోతుంది. నేను చేసేటువంటి ప్రార్థనలో నా ఎదలో ఉన్న పాపం ఏమవుతుంది? నా పెదవులతో చేసే ప్రార్థనలో ఏమైపోతుంది? కలిసిపోతుంది. అప్పుడు నా ప్రార్థన ఏ ప్రార్థన అవుతుంది? పాపపు ప్రార్థన దేవుడు వింటాడా? దావీదు చేశాడు. బిడ్డ కోసం ఉపవసించి ప్రార్థించాడు. ఎదలో పాపం, పెదవుల్లో ప్రార్థన. తన ప్రార్థనలో తన ఎదలో ఉన్న పాపం కలిసిపోయింది. అందుకే పాప ప్రార్థన అయ్యాలి. బిడ్డకు స్వస్థత లేదు, బిడ్డకు ఆరోగ్యము లేదు, బిడ్డ బ్రతకలేదు. జీవితంలో ఎదలో పాపాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థిస్తే నీ ఎదలోని పాపం నీ ప్రార్థనతో కలిసిపోయి అది పాపపు ప్రార్థనగా అవుతుంది. దానికి ఎప్పుడు కూడా జవాబు రాదు. ప్రతీకారము తీర్చుకునేటువంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా ఫలించవు. అవి దేవుడు వినడు. అవన్నీ కూడా చెత్త ప్రార్థనలు, దరిద్రపు ప్రార్థనలు. అది దేవుడు కోరుకునేటువంటి అటువంటి ప్రార్థనలు కానీ కాదు. బైబిల్లో సుంకరి చేశాడు. అతన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంగా దేవుడు అతనికి
తీర్పు తీర్చి పంపించాడు? నీతిమంతుడు. పరిశీలి ప్రార్థన దేవుడు అంగీకరించాడా? లేదు. ఈ రోజున నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీ పూర్వదినాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎక్కడైనా కానీ నువ్వు చేసే ప్రార్థన ఇతరుల కీడు కోరుకునేదిగా వద్దు, ఇతరుల మంచి కోరే ప్రార్థనగా నీది ఉండని. నువ్వు మంచి దానివి తల్లి, నువ్వు మంచివాడు. నేటి తరములో అనేక మంది వ్యక్తులు వాక్యాన్ని గురించిన సరైన అవగాహన లేక ఎవరో బాధించారని, ఎవరో ఇబ్బంది పెట్టారని దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి నాశనం కోరే ప్రార్థన చేయడం, అది వారి వరకు పరిమితిగా ఉంటే చాలా సంతోషం. అటువంటి ప్రార్థనలు క్రైస్తవ సమాజం వింటే, వాక్యం తెలియని వారు కూడా, మా మీద కూడా ఎంతోమంది మాకు కూడా శత్రువులు ఉన్నారు, వారు మోకాళ్ళు వేసేటువంటి ప్రార్థనలు చేస్తే సమాజాన్ని చెడిచినట్లు కాదా? సమాజాన్ని పాడు చేసినట్లు కాదా తల్లి? దేవుడు రక్షించటానికి వచ్చాడు, కానీ ఆయన ఎక్కడ కానీ ఆయన నశింప చేయటానికి రాలేదు. దయచేసి కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మీరున్న స్థలములో ఒక్కసారిగా లేచి నిలచి ప్రార్థిద్దాం. భూమి రక్తమును కప్పిపెట్టవద్దు, తాగవద్దు, బట్టబయలుచి పడిన రక్తం విరామము లేకుండా మొరపెడుచున్నది. హేబెలు యొక్క రక్తం ప్రతీకారం, ప్రతీకారం. క్రీస్తు రక్తం క్షమ, క్షమ, క్షమ. అందుకనే హేబెలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన రక్తములోనికి మీరు రాగలిగారు. అదే పలుకు ప్రోక్షర రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తము పలికినది క్షమించమని. హేబెలు రక్తం పలికినది ఏమిటి అంటే ప్రతీకారము చెయ్యమని. ఈరోజు నీ జీవితంలో ప్రతీకారం కాదు, కానీ క్షమించడం. అమ్మా, అయ్యా, ఒకవేళ నీవింకా ఎక్కడైనా నీ పట్ల తప్పు చేసి నిన్ను బాధపెట్టి హింసించే వ్యక్తులుంటే, వారిని ఇంకా క్షమించలేని మనసు నీకుంటే, ప్రేమించలేని మనసు నీకుంటే, వారితో సమాధాన పడలేని పరిస్థితి నీకుంటే, అమ్మా, అయ్యా, ఒక దైవ సేవకునిగా మీ దగ్గర నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని బ్రతిమలాడి అడుగుతుంటున్నా, సమాధానపడు, క్షమించు, ప్రేమించు, ఎవరిని దూరం చేసుకోవద్దు, నీ దరికి చేర్చుకో. ఇద్దరిది ఒక మాటగా, ఒక బాటగా, ఒక్క మనస్సుగా ఉండని. తప్పనిసరిగా నిన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. ఎవరి కీడు, ఎవరి నాశనాన్ని కోరవద్దు. అందరి యొక్క మంచిని నీవు కోరుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది మీలో మౌనంగా ఉంటున్నారు. దయచేసి మీ పెదవులు విప్పండి, ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి. అమ్మా, నువ్వు మంచిదానివి, అయ్యా, నువ్వు మంచివాడవయ్యా. ఈరోజు దేవుడు మొదట నాతో మాట్లాడాడు, ఆ తర్వాత మీతోనూ మాట్లాడాడు. దయచేసి కళ్ళు మూసుకున్న నీవు నీ పెదవులు విప్పి ప్రార్థన చేయి. చాలామంది మీరు ప్రార్థన చేయలేదు. మీరు ప్రార్థన చెయ్యలేదు అంటే మీరు విన్నటువంటి వాక్య ప్రకారంగా అంత నీతి నిజాయితీగా బ్రతుకుతున్నామా? మనలో అసలుకి ఏ పొరపాట్లు లేవా? దయచేసి నీ పెదవులు ఇప్పి ప్రార్థన చేయి. ఇది నీకు ఒక మంచి అవకాశం. ఇది దేవుడు నీకు ఇవ్వగలిగాడు. ఇది నీకు ఒక మంచి అవకాశం. దేవుని మందిరం, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏమని ప్రార్థించగలుగుతావు, దానికి ఒక గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు పొందుకొని ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళగలుగుతావు. ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. విరామము లేకుండా ప్రతీకారము చేయమని హేబెలు రక్తం, విరామము లేకుండా యేసుక్రీస్తు యొక్క రక్తం క్షమించమని. ఈరోజు నీవు కూడా అదే మనస్సు కలిగి జీవించే ఒక వ్యక్తిగా ఉంటే నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడు కాగలుగుతావు. ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. అమ్మా, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అయ్యా, నీ ప్రార్థన వింటున్నాడయ్యా. ప్రార్థించే వారి మీదనే నా దేవుని దృష్టి ఉంది. ఇక్కడ ప్రార్థించే వారి మీద దేవుడు మనస్సు పెట్టి ఉన్నాడు. దేవుడు మనస్సు పెట్టి ఉన్నాడు.
మౌనంగా ఉన్న వారి పట్ల దేవుడు దృష్టి లేదు, మనసు పెట్టలేదు. దయచేసి నీ పెదవులిప్పి ప్రార్థించి చిన్న ప్రార్థన చేయి. నీ మనస్సు నాకు యేసయ్యా, నీ మనస్సు దావీదుకు ఉండగలిగాలి. ఆ మనస్సు మాకు దయచి. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. విన్న వాక్యాన్ని బట్టి హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. సాతానుడి నీ ప్రక్క నిలిచి నీ శత్రువులతో, నీ విరోధులతో సమాధాన పడవద్దు. నువ్వు ప్రేమించవద్దు, ఐక్యంగా ఉండవద్దు. నువ్వు శత్రువును శత్రువుగానే చూడు, వారి కీడును కీడుగానే నువ్వు చూడు, వారికి హాని జరగాలనే ఉండిపోనివలాగే. ఈ వాక్యం ఎక్కడికా నీలో పని చేయకూడదని మరోవైపున సాతానుడు అటువంటి స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. అటువంటి సమయంలో నీవు ఏ సాతానా పో, గద్దించు. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశాన్ని, వినబడిన వాక్యానికి అవకాశాన్ని అది అంతరంగంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సమయమందు నీ జీవితానికి ఒక నూతన అనుభూతిని నీకు ఇచ్చి పంపించగలుగుతుంది. యేసయ్యా, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన దేవుడు తండ్రి. దేవా, భూమి మీద ఒలికింపబడిన హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకున్నది. భూమి మీద పడిన మీ రక్తం క్షమాపణ కోరుకున్నారు. హేబేలు రక్తము కంటే మీ రక్తం శ్రేష్టమైనది. మేమందరము పలుకు ప్రోక్షణ రక్తములోనికి వచ్చాము తండ్రి. మీ క్షమాపణే నాకు మాకు లేకపోతే ఈరోజు మేము ఈ విధంగా ఉండలేము తండ్రి. మా శిక్షను మీరు భరించేశారు, మాకు రక్షణ ఇచ్చారు. మీరు మమ్మల్ని క్షమించినట్లు మమ్మల్ని బాధపెట్టి మమ్మల్ని హింసించే వారిని కూడా మేము క్షమించి మీ బిడలగా ఈ భూమి మీద బ్రతకటానికి సాయం చేయండి. మీరు ప్రేమించిన మీ ప్రియ కుమార్తెలను, మీరు ప్రేమించిన మీ కుమారులను మీ చేతులు కల్పిస్తున్నా. ఒక సరైనటువంటి వాక్యపు యొక్క బోధ మీ బిడ్డలు విన్నప్పుడు తండ్రి, మీ బిడ్డలను కూడా బోధన బట్టి బ్రతకని తండ్రి. ఈ భూమి మీద మిమ్మల్ని మహిమపరచని, మీరు కోరుకోదగినటువంటి ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన జీవితంలో బిడ్డలు జీవించని మీ చేతులు కల్పిస్తున్నా. సమాధానముతో బిడ్డలు వెళ్ళని, నెమ్మదితో బిడ్డలు వెళ్ళని ఈ మాట మీ బిడ్డల హృదయాల మీద లిఖించండి. ఈ మాటలు తమను బలపరిచినట్లు ఇదే మాటలు ఇతరులకు చెప్పి వారిని బలపరచని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరికీ ప్రభునామమున